హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మొహమ్మద్ సెవెన్. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సెమ్ 3కి అప్లైడ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి కావాల్సిన గన్ షాట్ క్వశ్చన్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మిడ్ వన్ ఎగ్జామ్లో వచ్చే గన్ షాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా విజిట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా మామ రైట్. సో డియర్ స్టూడెంట్స్, యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుంచి ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అన్ని క్లియర్గా చెప్తా, లాస్ట్ వరకు ఉండండి, ఓకేనా? ఉంటారు కదా, రైట్. సో ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ 1. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను 1 మార్క్స్ క్వశ్చన్ చూపెట్టబోతున్నా చూడండి. అండ్ ఇవన్నీ 1 మార్క్స్ క్వశ్చన్ అన్న మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యారనుకో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తుంది, 20/20 గ్యారెంటీ వస్తుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీకు పీడిఎఫ్ కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి, ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అంతా కావాలంటే మీరు మెంబర్షిప్ తీసుకోండి, సో మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇలాంటి సింపుల్ క్వశ్చన్ అన్న చాలా బాగుంటాయి. ఈ క్వశ్చన్స్ మీద నా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో, ఓకేనా? రైట్. ఈ 7 క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి, ఇవే వస్తుంది. ఇది మోస్ట్ రిపీటెడ్, ఈ 12th క్వశ్చన్ అండ్ 13th క్వశ్చన్. సో చాలాసార్లు వచ్చింది. సో 1 మార్క్స్లో కావచ్చు, 3 మార్క్స్లో కూడా రావచ్చు మేబీ ఇవి. సో దీస్ 2 క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా? సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న 1 మార్క్స్వి, ఓకేనా? సో టోటల్ 16 క్వశ్చన్స్ ఉన్నాయి. 16 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? రైట్. స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగుంటుంది, ఓకేనా? సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ముందు. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే ఆన్సర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఓకేనా? రైట్. సో నాన్న ఇవి క్వశ్చన్ చూడండి. సో 1 నుంచి 7 వరకు, అండ్ ఇక్కడ 8th నుంచి 13th వరకు, అండ్ ఇక్కడ 14 నుంచి 16, ఈ టోటల్ 16 క్వశ్చన్ ప్రిపేర్ అయితే 1 మార్క్స్ మీరు పర్ఫెక్ట్ అయినట్టే, ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు ద 3 మార్క్స్ క్వశ్చన్స్. 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నా చూడండి, యూనిట్ 1 నుంచి, రైట్. సో దీస్ ఆర్ ద 3 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ద, ఓకేనా? 3 మార్క్స్ క్వశ్చన్ అన్న ఇవన్నీ యూనిట్ 1 నుంచి, ఓకేనా? రైట్. సో మోస్ట్ రిపీటెడ్, స్క్రీన్ షాట్ తీసుకోండి, మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ, ఓకేనా? ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా? రైట్. చాలాసార్లు వచ్చింది, ఈ క్వశ్చన్ కావచ్చు, ఈ క్వశ్చన్ కావచ్చు, ఈ క్వశ్చన్ కావచ్చు, చాలాసార్లు రిపీట్ అయినాయి ఇవన్నీ, ఓకేనా? ఇవి ఆన్సర్లు చెప్తా, నేను ఆన్సర్లు కూడా చెప్తా, ఏం టెన్షన్ తీసుకోకండి, బట్ మీకు క్వశ్చన్ చూపిస్తున్నా, రైట్. 6th నుంచి 10 వరకు ఈ క్వశ్చన్స్, ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ చూడండి. స్క్వేర్ ప్యాటర్న్, మళ్ళీ క్యూబ్ ప్యాటర్న్ వచ్చింది. సో ఈ ప్యాటర్న్ నుంచి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది 3 మార్క్స్లో. స్క్రీన్ షాట్ తీసుకో, నేర్చుకో, నేర్పిస్తా కూడా, ఆల్రెడీ నా వీడియోస్లో ఉన్నాయి, ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. సో 11 నుంచి 15 వరకు చూడండి. sin 2x, ఇది చెప్పాను మొన్న రివిజన్ వీడియోస్లో కూడా చెప్పాను. వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్ క్వశ్చన్ ఇవి. ఈ క్వశ్చన్స్ అయితే బాగా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? రైట్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ కూడా వస్తుంది. సో మెంబర్షిప్ తీసుకుంటే పీడిఎఫ్ వస్తుంది, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇవి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి కూడా చూసుకోండి, ఓకేనా? టోటల్ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి బాగా. ఇవి సమ్టైమ్ ఇవి 5 మార్క్స్ కూడా అడగవచ్చు, ఈ క్వశ్చన్స్ 5 మార్క్స్ కూడా అడుగుతాడు, ఓకేనా? రైట్ నాన్న. సో టోటల్ 21 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 21 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ వస్తుంది, cos 5 వస్తుంది, ఓకేనా? రైట్. దట్స్ ఇట్, ఇక్కడ వరకు ఉంటుంది, ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 3 మార్క్స్వి, ఎన్ని ఉంటాయన్నా ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి చెప్పాను 1 నుంచి 5 వరకు ఉన్నాయి, మళ్ళీ 6 నుంచి 10 వరకు ఉన్నాయి, మళ్ళీ 11 నుంచి 15 వరకు చూసుకోండి, అండ్ నెక్స్ట్ 16 నుంచి 20 వరకు, ఓకేనా? రైట్. మొత్తం టోటల్ 21 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి 16, ఇవి 21, ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు ద 5 మార్క్స్ క్వశ్చన్. యూనిట్ 1 నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ చెప్తున్నా చూడండి. సో ఇవే ప్రిపేర్ అవ్వండి, ఇవే వస్తాయి, వేరేది రావు, ఇవే వస్తాయి. ఈ క్వశ్చన్సే ప్రిపేర్ అవ్వండి మీరు, ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ నుంచి ఒకటి గ్యారంటీ వస్తుంది అమ్మ, ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. సో చూడండి, ఈ ప్యాటర్న్లో నేర్చుకోండి, ఓకేనా? సైన్ కాస్ మళ్ళీ ట్యాన్ సెక్ వచ్చినప్పుడు, ఓకేనా? ఈ ప్యాటర్న్ నేర్చుకొని పోరు, ఓకేనా? ఆల్రెడీ చెప్పాను రివిజన్లో. సో మళ్ళీ ఇగో ఈ ప్యాటర్న్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్యాటర్న్ ఇది. సో ఈ ప్యాటర్న్ నుంచి కూడా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది మనకు, ఏదైనా ఒకటే అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ 9 క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇవి 10 నుంచి చూడండి అన్న. సో మోస్ట్ రిపీటెడ్ ఈ క్వశ్చన్స్ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇవి ఆన్సర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం టెన్షన్ తీసుకోకండి. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? రైట్. టోటల్ 13 క్వశ్చన్ ఉన్నాయి ఇక్కడ, అండ్ ఇక్కడ 14 నుంచి చూడండి అన్న. ఇవే ప్యాటర్న్, ఇవే నేర్చుకోండి,
ఓకేనా. చాలా సబ్స్టిట్యూషన్ మెథడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. టోటల్ 17 క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం 19 ఉన్నాయి మన. ఓకేనా. అంటే ఎక్కువ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యారనుకో మీకు బైక్ బాగా వచ్చినట్టే, 20/20 గ్యారెంటీ వచ్చినట్టే. బట్ నేనైతే పీరియాడిటీ బట్టి చెప్తున్నా, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. చాలా ఈజీ క్వశ్చన్ ఇవన్నీ, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ద యూనిట్ 2. సో యూనిట్ 2 ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ 2. ఓకేనా. 9 స్టాండర్డ్ ఫార్మ్స్ 1 మార్క్స్ క్వశ్చన్ చెప్తా చూడండి, చాలా తక్కువ ఉంటాయి అనమాట. చూడండి ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి, స్టాండర్డ్ ఫార్మ్స్ అన్ని ఫార్ములా నేర్చుకొని దానితో కంపారిజన్ చేస్తే ఇవి ఆన్సర్లు వస్తాయి, ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఈ ప్యాటర్న్ నుంచి ఒకటి 2 వస్తాయి మనకు, 2 వస్తాయి 2 మార్క్స్ 1 మార్క్స్లో 2 వస్తాయి. ఈ సేమ్ ఈ దీంట్లోకి వెళ్ళే వస్తాయి, బయట నుంచి రావు. ఓకేనా. రైట్. 7 ఉన్నాయి, టోటల్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చెప్తా, ఇవి ఆన్సర్లు చెప్పేటప్పుడు చెప్తా. ఓకేనా. రైట్. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 1 నుంచి 5 వరకు, అండ్ ఇవి 2 7 క్వశ్చన్. మళ్ళీ నౌ ఐఎమ్ గోయింగ్ టు ద 3 మార్క్స్ క్వశ్చన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద 3 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో 1 4. ఓకేనా. ఇవే నేర్చుకోండి, ఇవే ప్రిపేర్ అవ్వండి, ఇవే వస్తుంది. ఓకేనా మామ. ఓ మామ ప్రిపేర్ అవుతా, లాస్ట్ వరకు ఉండి చూస్తా, చూడు మామ, డ్రాప్ అవుట్ అవ్వకూర్రి, ప్రిపేర్ అవ్వరు, ఇవే ప్రిపేర్ అవ్వరు. ఓకేనా. రైట్. 5 క్వశ్చన్స్ ఉన్నాయి మామ, ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకో, దీంట్లోకి వెళ్ళి ఒక 2 వస్తుంది, ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి కాబట్టి ప్రిపేర్ అవ్వండి, ఇదే ప్యాటర్న్లో వచ్చే ఛాన్స్ ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద 5 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ 2 నుంచి 5 మార్క్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూపిస్తున్నా చూడండి. సో ఇగో ఈ ప్యాటర్న్ అన్న, ఇది నేను రివిజన్లో చెప్పాను, రివిజన్ వీడియోస్లో చెప్పాను ఆన్సర్స్. ఇవే క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి, వీటి మీదనే ఆన్సర్లు వస్తాయి. ఓకేనా. రైట్. చాలా ఈజీ క్వశ్చన్స్, బట్ ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. సో వీటిలోకి వెళ్ళి ఒకటి వస్తుంది, అండ్ ఈ 7 నుంచి ఒకటి వస్తుంది, ఈ 1 2 3 5 నుంచి 6 7, ఈ 7 నుంచి ఒకటి వస్తుంది, అండ్ ఇగో ఈ ప్యాటర్న్ నుంచి ఒకటి వస్తుంది, ఈ sin x cos x cos 2x sin x cos x, లైక్ దట్ ప్యాటర్న్ నుంచి ఒకటి వస్తుంది. ఓకేనా. 2 ఉంటాయి కదా, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అయిపోయింది అంతే ఇక లాస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఏం అర్థమైందేమో కానీ క్వశ్చన్స్ అయితే బాగానే ఉన్నాయి, ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే, ఈ క్వశ్చన్ పీడిఎఫ్ కావాలంటే మీరు మెంబర్షిప్ తీసుకోండి. సో 59 రూపీస్కి ఉంది, 199 రూపీస్కి కూడా ఉంది. సో 59 రూపీస్కి నోట్స్ రాదు, 119 రూపీస్కి తీసుకుంటేనే మీకు వస్తుంది. ఓకేనా. 119 రూపీస్కి తీసుకోవాలి, సరేనా. రైట్. సో డియర్ స్టూడెంట్, మాకు ఆన్సర్లు కూడా కావాలి సార్ అంటే మీరు ఏం చేయండి అంటే నాన్న, ఇక్కడ ఛానల్లో మీరు మెంబర్షిప్ తీసుకున్న వెంటనే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇక్కడ ప్లేలిస్ట్ మీద కొట్టారనుకో మీకు ఇక్కడ వీడియోస్ ఉంటాయి చూడండి, అప్లైడ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సెమిస్టర్ 3 మీద వీడియోస్ కొట్టారనుకో మీకు ఇక్కడ సెమ్ 3కి కావాల్సిన మ్యాథమెటిక్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో మీకు 1 by 1 వీడియో చూసుకుంటూ వెళ్ళొచ్చు, ఒక్కొక్క వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ చూసేంత మీకు టైం లేకపోతే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ M1 రివిజన్ వీడియోస్ చూడండి, ఈ రివిజన్ వీడియోస్ చూశారనుకో ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది, సరేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ రివిజన్ వీడియోస్ అన్నీ చూడండి, పర్ఫెక్ట్ పాస్ అవుతారు మీరు, మంచి రిజల్ట్ వస్తుంది, సరేనా మామ. చూస్తారా మామ. రైట్. సో డియర్ స్టూడెంట్స్, డోంట్ ఫర్గెట్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి, రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్కి అటెండ్ అవ్వండి, అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మంచి కంటెంట్ చెప్తా, సరేనా. సో వేరే సబ్జెక్టులు కూడా కావాలి సార్ అంటే కామెంట్ చేయండి. ఓకేనా. సో రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, సరేనా. బై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటివరకు.